హాయ్. మీ ఏరియాలో లేదా మీ సిటీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించి అంటే హౌసెస్, ఫ్లాట్స్, ల్యాండ్స్ అమ్మడం లేదా కొనడం గురించి అంటే దేనికోసం సెర్చ్ చేస్తున్నారు? ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు? కాంపిటీషన్ ఎలా ఉంది? ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అది ఎలాగంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ ద్వారా. గూగుల్‌లోకి వెళ్లి గూగుల్ కీవర్డ్ ప్లానర్ అని టైప్ చేయండి. మొదటగా ఏదైతే రిజల్ట్ వస్తదో దానిపై క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్‌లోకి వెళ్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా విజిట్ కీవర్డ్ ప్లానర్. దీనిపై క్లిక్ చేయగానే ఇలా ఇంకో పేజ్‌లోకి వెళ్తారు. ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ దానిపై క్లిక్ చేయండి. అయితే ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూజ్ చేయాలంటే గూగుల్ యాడ్స్ ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇందులో చూసినట్టు గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసేకైతుంది. వన్స్ గూగుల్ కీవర్డ్ ప్లానర్లోకి వెళ్ళాక ఎంటర్ అప్ టు 10 కీవర్డ్స్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ బిజినెస్. మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించి లేదా మీ టార్గెట్ కస్టమర్ దేనైతే సెర్చ్ చేసి అంటాడో దానికి సంబంధించిన కీవర్డ్స్ 1 నుంచి 10 దాకా ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్కి ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇచ్చాను. హౌస్ ఫర్ సేల్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ నియర్ మీ, homes for sale, land for sale, house to buy, house for sale near me, realtor near me, 2 BHK house for sale, sell my house for sale in అనంతపురం. అనంతపురం అనేది నేను టార్గెట్ చేసిన సిటీ పేరు. ఈ అనంతపురం ప్లేస్లో మీరు ఏదైతే టార్గెట్ చేస్తున్నారో ఆ సిటీ పేరు ఎంటర్ చేసుకోండి. వీటిని కాపీ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా సెర్చ్ బాక్స్, ఇందులో పేస్ట్ చేయండి. సో లిమిట్ వచ్చేసి 10 కీవర్డ్సే తీసేస్తాను. తర్వాత వచ్చేసి చూస్ లొకేషన్. మీరు ఏదైతే టార్గెట్ చేస్తున్నారో ఆ లొకేషన్ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇండియా అని, దానిపై క్లిక్ చేయండి. ఇది లొకేషన్ సంబంధించినది. డిఫాల్ట్గా ఇండియా టార్గెట్ అయింది, ఇది రిమూవ్ చేస్తాను. సో అనంతపూర్ సెలెక్ట్ చేసుకోండి. అనంతపూర్ సెలెక్ట్ చేసుకొని ఓన్లీ అనంతపురంలో మాత్రమే ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, ఏమేమి సెర్చ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసుకొని గెట్ రిజల్ట్స్పై క్లిక్ చేయండి. వన్స్ గెట్ రిజల్ట్స్పై క్లిక్ చేయగానే మనకి చాలా డేటా వస్తుంది. కీవర్డ్, యావరేజ్ మంత్స్ కదా, సెర్చ్ వాల్యూమ్, 3 మంత్ చేంజ్, వై చేంజ్, కాంపిటీషన్, యాడ్ ఇంప్రెషన్ షేర్, టాప్ ఆఫ్ పేజ్ బిడ్, ఇలా చాలా డేటా వస్తుంది. అయితే మనకి మెయిన్గా ఇదంతా అవసరం లేదు. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది కీవర్డ్, సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్. అగైన్ కాంపిటీషన్లో 2 రకాలు, పెయిడ్ కాంపిటీషన్, ఆర్గానిక్ కాంపిటీషన్. మనకి కీవర్డ్ ప్లానర్లో చూపించేది పెయిడ్ కాంపిటీషన్. సో స్టార్టింగ్లో అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది కీవర్డ్, సెర్చ్ వాల్యూమ్. దేనికోసం సెర్చ్ చేస్తున్నారు, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ చూసే హోమ్స్ ఫర్ సేల్ నియర్ మీ అనేది నెలకి 10 నుంచి 100 మంది, సెల్ మై హౌస్ అనేది 10 మంది దాకా, వి బై హౌసెస్ అనేది 10 మంది దాకా, న్యూ హోమ్స్ నియర్ మీ, హౌసెస్, బెస్ట్ కంపెనీస్ దట్ బై హౌసెస్ ఫర్ క్యాష్, మ్యానుఫ్యాక్చర్డ్ హోమ్స్ ఫర్ సేల్, డూప్లెక్స్ ఫర్ సేల్, కంపెనీస్ దట్ బై హౌసెస్. సో ఈ విధంగా ఏమేమి సెర్చ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇక్కడ 100కి మొత్తం 100 రిజల్ట్స్ చూపిస్తాను. మీరు కావాలంటే దీన్ని 500 సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హైయెస్ట్ సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా యావరేజ్ మంత్లీ సెర్చ్ వాల్యూమ్, దీనిపై క్లిక్ చేయగానే హైయెస్ట్ సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ మొదటగా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే హౌస్ ఫర్ సేల్ అనంతపూర్ నెలకి 100 నుంచి 1000 మంది దాకా సెర్చ్ చేస్తున్నారు. సేమ్ అలాగే బై హౌస్ ఇన్ అనంతపూర్, ఓఎల్ఎక్స్ హౌస్ ఫర్ రెంట్ ఇన్ అనంతపూర్, సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఫర్ రెంట్ ఇన్ అనంతపూర్, హౌస్ ఫర్ సేల్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ నియర్ మీ 10 నుంచి 100 మంది, హౌస్ ఫర్ సేల్ నియర్ మీ, 2 BHK హౌస్ ఫర్ సేల్. సో ఈ విధంగా దేనికోసం సెర్చ్ చేస్తున్నారు, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. మనం ఎంటర్ చేసిన కీవర్డ్స్కి టోటల్గా 2321 రిలేటెడ్ కీవర్డ్స్ వచ్చాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా 2321 కీవర్డ్స్. వీటిని ఎక్సెల్లో కానీ గూగుల్ షీట్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ బటన్, దానిపై క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ వస్తాయి. గూగుల్ షీట్లో కానీ ఎక్సెల్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకుంటాను. సో డౌన్లోడ్ అయింది. సో వన్స్ డౌన్లోడ్ అయ్యాక ఇలా ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మనకి అన్నెసరీ డేటా మొత్తం డిలీట్ చేసేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మనకు అవసరం లేదు, డిలీట్ చేస్తాం. సేమ్ అలాగే పెట్టా ఉంటాయి. ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది కీవర్డ్, సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్. ఇక్కడ చూస్తే ఈ ఎక్సెల్ ఆటోమేటిక్గా మనకు 10 నుంచి 100 అనేది ఆటోమేటిక్గా ఫార్ములా తీసుకొని
యావరేజ్ వర్క్ సచివాలయం చూపిస్తుంది. ఇక్కడ చూస్తే హౌస్ ఫర్ సేల్ అనేది 50 మంది దాకా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ నియర్ మీ 50 మంది దాకా, హోమ్స్ ఫర్ సేల్ అనేది 50 మంది, హౌస్ ఫర్ సేల్ అనంతపూర్ 500. సో ఈ విధంగా యావరేజ్ వాల్యూమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దీనిపై క్లిక్ చేయగానే మొత్తం టోటల్ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉందని తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తే 27,900 సెర్చ్ వాల్యూమ్ ఉంది. అయితే కొన్ని కీవర్డ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ మై హౌస్ అనేది 0 సెర్చ్ వాల్యూమ్, వి బై హౌసెస్ అనేది 0 సెర్చ్ వాల్యూమ్, అలాగే సెల్ మై హౌస్ ఫాస్ట్ అనేది అసలు నో సెర్చ్ వాల్యూమ్ చూపిస్తుంది. అంటే దీని అర్థం సెర్చ్ వాల్యూమ్ అసలు లేదని కాదు, ఎవరైనా సెర్చ్ చేయబడితేనే కీబోర్డ్ గూగుల్లో రిజిస్టర్ అవుతుంది, గూగుల్ కీబోర్డ్ ప్లానర్లో చూపిస్తుంది. బట్ లో సెర్చ్ వాల్యూమ్ ఉండడం వల్ల యాక్యురేట్ రిజల్ట్ చూపించదు. సో ఒకవేళ జీరో సెర్చ్ వాల్యూమ్ కానీ కీబోర్డ్ దానికి ఇంపార్టెన్స్ లేదని కాదు, ఆ కీబోర్డ్ కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని అనలైజ్ చేసుకోవచ్చు. అయితే ఈ గూగుల్ యాడ్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ads.google.com, దానిపై క్లిక్ చేయగానే ఇలా ఒక పేజీలోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టార్ట్ నౌ బటన్, దీనిపై క్లిక్ చేయగానే ఇలా ఇంకో పేజీలోకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ యాడ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, క్రియేట్ యువర్ యాడ్, సెట్ యువర్ బడ్జెట్, ఇది కొద్దిగా లెంతీ ప్రాసెస్. జస్ట్ స్కిప్ క్యాంపెయిన్ క్రియేషన్పై క్లిక్ చేయండి. వన్స్ మీరు గూగుల్ యాడ్స్ అకౌంట్లోకి వెళ్ళాక టూల్స్లోకి వెళ్ళి ప్లానింగ్లోకి వెళ్తే కీవర్డ్ ప్లానర్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ కనిపించలేదంటే గూగుల్లోకి వెళ్ళి గూగుల్ కీవర్డ్ ప్లానర్ అని టైప్ చేయండి. మొదటిగా ఏదైతే రిజల్ట్ వస్తుందో దానిపై క్లిక్ చేసి కీవర్డ్ ప్లానర్ యూజ్ చేయొచ్చు. సో ఈ డాక్యుమెంట్ లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో తెలుగు రియల్టర్స్ కమ్యూనిటీ లింక్ ఇచ్చాను, అందులో కానీ జాయిన్ అయితే. సో తెలుగు రియల్టర్స్ కమ్యూనిటీ ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఫ్రీగా జాయిన్ కావచ్చు, ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. వన్స్ జాయిన్ అయిన తర్వాత ప్రోడక్ట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా కీవర్డ్ రీసెర్చ్, దీనిపై క్లిక్ చేసి ఈ డాక్యుమెంట్ లింక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ కమ్యూనిటీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించి ప్రోడక్ట్స్ రీసెర్చ్ అన్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ మీరు జాయిన్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లలో ఈ కీవర్డ్స్ని ఎలా అనలైజ్ చేయాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే ఆన్లైన్లో కీవర్డ్ రీసెర్చ్ సంబంధించి అంటే దేనికోసం సెర్చ్ చేస్తున్నారు, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు తెలుసుకోవడానికి ఆన్లైన్లో చాలా టూల్స్ ఉన్నాయి. అందులో పెయిడ్ ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో కొన్ని ఫ్రీ టూల్స్ చూపిస్తాను, 3 టూల్స్. దాన్ని ఉపయోగించి ఇన్డెప్త్గా రీసెర్చ్ చేయొచ్చు దేనికోసం సెర్చ్ చేస్తున్నారు అనేది. అలాగే ఆ కీవర్డ్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా అనలైజ్ చేయాలి, కీవర్డ్స్ని ఉపయోగించుకొని లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి. సో ఆ వీడియోస్ చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.